వనపర్తి నియోజకవర్గంలోని అతి ప్రాచీనమైన రంగనాథ స్వామి దేవాలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శ్రీరంగపురం మండలం కేంద్రంలోని రంగనాయక స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూరాల కాలువలకు మరమ్మతులను చేయాల్సిన అవసరం ఉందని, త్వరలో పనులు ప్రారంభించి ఆయకట్టులోని చివరి రైతుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదటగా ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు సంవత్సర శాసనసభ్యులు మేఘారెడ్డి గారికి, అట్లాగే రాజేంద్ర ప్రసాద్ గారికి, ఎస్సీ సత్యసాయి గారు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీరంగపూర్ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున జూరాల, అట్లాగే నెట్టెంపాడు, కోయిల్సాగరు, సరళాసాగరు, అట్లాగే భీమా, వీటన్నిటికి సంబంధించి దర్శనం చేసుకొని అక్కడ కొన్ని లోటుపాటు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని సవరించని కారణంగా నీళ్లున్నా, మోటార్లున్నా, పంపులున్నా ఆ యొక్క కెనాల్స్ వేయడం చేయకపోవడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల రైతాంగం కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజున కొన్ని స్టాండింగ్ క్రాప్స్ కూడా ఒక్క తడిస్తే పంట పండే సందర్భం ఉన్నా కూడా దానిపైన నిర్ణయాలు తీసుకునే కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ రైతుల సమస్య పరిష్కారం చేయడం కోసం ఒకటి రావడుతుంది. రెండవది, ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. రంగనాథ స్వామి వారి ఆలయం అవుతుందో శ్రీరంగపురం అతి ప్రాచీనమైనది, అతి పురాతనమైనటువంటి దేవస్థానం. గొప్ప దీనికి రిజర్వాయర్ ఉంది పక్కనే శ్రీరంగపురం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర మణిపూర్లో ప్రారంభమైంది. మణిపూర్లోని తౌబాల్ ప్రాంతంలో యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజల బాధలు తెలుసుకోవడానికి దేశ ప్రధాని ఇప్పటివరకు మణిపూర్కు రాలేదని విమర్శించారు. లౌకికవాదం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. అంతకుముందు ఇంఫాల్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా జోంగోమ్ యుద్ధ స్మారకం వద్దకు వెళ్లారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.